కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మళ్ళీ తమిళ హీరోతో సినిమాను సెట్ చేశాడు వెంకీ అట్లూరి. సూర్యతో నెక్స్ట్ ప్రాజెక్టు పట్టాలెక్కించాడు. రీసెంట్ గా పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి. ఈ సినిమాతో సూర్యను టాలీవుడ్ ఆడియన్స్ కి మరింత దగ్గర చేయబోతున్న వెంకీ ఓ సీనియర్ బ్యూటీని కూడా 10 ఏళ్ల తర్వాత రీఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు. ఆమెవరో చూసిద్దామా? 90s లో బాలీవుడ్ లో గ్లామర్ షోతో స్టార్డమ్ సొంతం చేసుకున్న నటి రవీనా టాండన్. సుమారు 2 దశాబ్దాల పాటు వెండితెరపై హవా చూపించిన ఈ భామ ప్రెజెంట్ సైడ్ క్యారెక్టర్లకు షిఫ్ట్ అయింది. కూతురు రాషా తడాని హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేస్తే రవీనా ఇంకా అదే చరిష్మాను కనబరుస్తూ తన క్రేజ్ లాంటితో రుచి చూపిస్తోంది. KGF 2లో రమికా సేన్ లాంటి పవర్ఫుల్ పాత్రలో నటించి తన యాక్టింగ్ స్కిల్ ఇసుమంతైనా తగ్గలేదని ప్రూవ్ చేసింది రవీనా టాండన్. కేవలం ముంబైకే రవీనా యాక్టింగ్ పరిమితం కాలేదు. ఛాన్స్ వచ్చినప్పుడల్లా సౌత్ లోనూ ప్రూవ్ చేసుకుంటోంది. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోలతో జోడీ కట్టింది ఒకప్పటి స్టార్ హీరోయిన్. లెజెండరీ యాక్టర్ నాగేశ్వరరావు, బాలకృష్ణ, నాగార్జున, మోహన్ బాబు లాంటి హీరోలతో నటించింది ఈ నార్త్ భామ. తెలుగులో చివరిసారిగా పాండవులు 9లో కనిపించింది. మళ్లీ టాలీవుడ్ వైపు చూడని ఈ సీనియర్ యాక్ట్రెస్ 10 ఏళ్ల తర్వాత మరోసారి టీ టౌన్ ప్రేక్షకులకు టచ్ లోకి వచ్చేస్తోంది. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి నెక్స్ట్ టైం కూడా పరభాషా నటుడితోనే వర్క్ చేస్తున్నాడు. అయితే ఈసారి తెలుగు ఆడియన్స్ నుండి అంత నెగిటివిటీ ఉండకపోవచ్చు. రీజన్ ఏంటంటే ఎప్పటి నుండో కోలీవుడ్ నటుడు సూర్యను తమ హీరోగా ఓన్ చేసుకున్నారు ఇక్కడి ప్రేక్షకులు. రక్త చరిత్రలో కనిపించిన ఆయన మళ్లీ తెలుగు సినిమా చేయాలని ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. సో అది ఇప్పటికి స్టార్ట్ అయింది. రీసెంట్లీ పూజ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్నారు. ఈ మూవీలో మమితా బైజు హీరోయిన్ గా ఫిక్స్ అయింది. మరో నటికి కూడా ఛాన్స్ ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. జీవి ప్రకాష్ కు మరోసారి బాణీలు సమకూర్చే బాధ్యతనిచ్చాడు డైరెక్టర్ వెంకీ. అట్లాగే ఇందులో రవీనా టాండన్ కీ రోల్ ప్లే చేస్తుండగా రాధిక కూడా కనిపించిపోతున్నారు. త్వరలో పట్టాలెక్కించి నెక్స్ట్ సమ్మర్ కు రిలీజ్ ప్లాన్ చేస్తారట మేకర్స్. రవీనా, సూర్యకు వెంకీ సాలిడ్ కంబ్యాక్ చిత్రంగా ఒక మెమరబుల్ మూవీగా మారుస్తాడా? పరభాషా హీరోతో హ్యాట్రిక్ అందుకుంటాడా? అబ్బో, ఇది తేలాలంటే 2026 సమ్మర్ వరకు ఆగాల్సిందే.